అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ నవరాత్రి సిరీస్ లో డే 10 రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గుడాన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం వస్తూనే ఉంటాయి. అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన ఈ గుడాన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఒక గిన్నెని పెట్టుకొని గంట ముందుగా మనం రైస్ నానబెట్టుకోవాలి. ఒక కప్పు రైస్ నానబెట్టుకున్న రైస్ గిన్నెలో వేసి నీళ్లు పోసి బాగా మెత్తగా ఉడకనివ్వాలన్నమాట. రైస్ని మనం రోజు తినే అన్నంలా కాకుండా కొంచెం ఎసరు ఎక్కువ పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పట్టుకుంటే నలిగిపోవాలన్నమాట. అంత మెత్తగా ఉండాలి రైసు. ఇలా ఉడికిన అన్నాన్ని గరిటతో మెదుపుకోవాలి. ఇలా గరిటతో మెదుపుకొని ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టుకొని కప్పు బెల్లం తురుమును వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలన్నమాట. అంటే బెల్లం కరిగి పాకంలా తయారవుతుంది కదా, అలా అయ్యేంత వరకు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద ఉడికించుకున్న అన్నం గిన్నెని పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ పాకాన్ని అన్నంలో పోసుకొని అన్నం ఈ పాకాన్ని పీల్చుకొని ఉడికేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతుండగానే 2-3 ఎలాచి దంచి వేసుకొని బాగా దగ్గరికి అవనివ్వాలి. అన్నం అంతా కూడా పాకాన్ని పీల్చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని ఇందులోనే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను కదా, అమ్మవారి ప్రసాదాలు చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వాడుతున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి. ఇప్పుడు ఇలా నెయ్యిలో ఇవన్నీ వేసుకొని చక్కగా దోరగా వేయించి తీసేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఉడికించుకున్న అన్నం గిన్నెని పెట్టుకొని ఈ బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గుడాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు చాలా 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 సంతోషపూరితంగా ఉంటారనమాట. నేను ఈ 10 రోజులు కూడా మీకు అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు చేసి చూపించాను కదా. మీ శక్తి కొలది మీరు ఆ అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టుకొని ఆ అమ్మ కృపకి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. అమ్మవారికి ప్రీతికరమైన గుడాన్నం చేసుకున్నాం కదా, చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేయచ్చు. మరో రెసిపీతో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.